లోకపు మాట విషముతో సమానం. ఒక్క చుక్క చాలండి. హల్లెలూయ. ఈ లోకపు మాట విషముతో సమానం. అదే దేవుని మాట, పరలోకము నుండి వచ్చిన మాట, యేసయ్య మాట, పరిశుద్ధాత్మ మాట, నీ జీవమును నీ జీవితాన్ని తిరిగి కట్టుటకు ఆయనయే జీవ సాధనముగా నీ జీవితంలో పనిచేయడానికి వచ్చాడు. పోగొట్టుకున్న నీ జీవితాన్ని తిరిగి మరలా కట్టుటకు ఆయన సమర్థుడైన దేవుడని చెప్తున్నాడు. హల్లెలూయా. ఆయన మాట మనల్ని నిలబెడుతుందండి. మన మాట మన జీవితాన్ని తీసివేస్తుంది, పెరికివేస్తుంది, మనల్ని బంధించేస్తుంది, మనల్ని పాపమునకు బంధకాల్లోనికి తీసుకుని వెళ్ళిపోతుంది. ఈరోజు మన యొక్క హృదయాన్ని అనుసరించి నడుద్దామా, దేవుని యొక్క దృష్టిలో పరిశుద్ధులుగా నిలబడదామా అని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. ఎలా జీవిద్దామండి మనం? ఇక మీదట మన జీవితాన్ని ఎలాగూ నడిపించుకుందాం? లోకము పాపము ఎలా వెళుతుంది అంటే పల్లకీలో మోసుకుని తీసుకెళ్తుందండి. లోకమైతే ఎవరిని? పాపిని లోకం ఏం చేస్తుందంట? పల్లకీలో తీసుకెళ్తుందంట. పల్లకీ అంటే విలువైందా కాదా? వాల్యుబులా కాదా? నడుచుకుంటూ వెళ్ళడానికి, ఎవరు మనల్ని మోయకపోవడానికి, ఎవరు మనల్ని గణపరచకపోవడానికి, మరి గణపరిచి తీసుకెళ్ళడానికి, మనల్ని ఎవరు పట్టించుకోకుండా వెళ్ళిన దానికి చాలా వ్యత్యాసం ఉందా లేదా? ఈరోజు పాపినంట లోకము పల్లకీలో తీసుకెళ్తుందంటండి. నలుగురు మోస్తున్నారు పాపిని. ఎందుకంటే ఏ పాపము చేసినా తప్పులేదు, వాడిని పొగడ్డమే పని లోకానికి. దేవుడు మాత్రం నిన్ను ఏం చేస్తున్నాడు? శిక్షిస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు అని చెప్పినటువంటి మంచి మాటలు మనకి ఎక్కట్లేదు. లోకంలో నిన్ను పల్లకి మోస్తుంటే మాత్రం భలే సంబరంగా ఉంది. కానీ ఒక దినం వస్తుంది చూడండి, దేవుని యొక్క ఉగ్రత దినము, దేవుడు ఏర్పాటు దినము. దేవుడు ఏదైతే చెప్పాడో ఆ దినమును మన ఎదుటికి తీసుకొచ్చినప్పుడు ఈ లోకస్తులు వచ్చి మనల్ని కాపాడుతారా? ఈ లోకస్తులు నిన్ను ఇక్కడ పొగిడిన వాళ్ళు అక్కడ నీకేం కాదు, నేనున్నాను, ఆయన నుంచి నేను విడిపిస్తాను, నరకానికి వెళ్లకుండా నేను ఆపుతానని ఎవరైనా చెప్తే పదండి వెళదాం. నరకము నుంచి తప్పించుటకు ఎవరికి అధికారం ఉందండి? యేసుక్రీస్తు ప్రభువు రక్తమునకు తప్ప మరి ఎవరికి అవకాశం లేదండి. అట్టి రక్తమే నీతో మాట్లాడుతుంది ఈరోజు. అట్టి పరిశుద్ధ రక్తమే నీ జీవితంలోనికి రావాలని, నిన్ను కడగాలని, నిన్ను పరిశుద్ధపరచాలని, నీ జీవితాన్ని మార్చాలని, కడగబడిన ముత్యము వలె ఈ లోకములో నిన్ను కనబరిచి ప్రతి ఒక్కరూ నీ యొద్దకు నిన్ను చూసి వచ్చేలాగున నిన్ను మొదటిగా నిన్ను కన్నాడు నీ దేవుడు. హల్లెలూయా. ఈరోజు నీ కుటుంబంలో నీవే రక్షణ పొందిందానివేమో, నీవు అలాగున మరి నీతి కలిగినటువంటి బ్రతకగలుగుతున్నావా అని దేవుడు అడుగుతున్నాడు. హల్లెలూయా. అట్టి జీవాన్ని నువ్వు పొంది జీవ సాధన